హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం హెల్త్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, డెఫినేషన్, తర్వాత స్కోప్, తర్వాత నీడ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం పర్యావరణం గురించి అయితే డెఫినేషన్ అయితే తెలుసుకుందాం, నిర్వచనం. సో పర్యావరణ శాస్త్రం అనేది ప్రకృతి, పర్యావరణం మరియు మానవ సహజ వాసల పరస్పర సంబంధాలు అధ్యయనం. ఇది ప్రకృతి వనరుల వినియోగం, కాలుష్యం మరియు స్థిరమైన అభివృద్ధిని సంబంధింపజేసే ఒక శాస్త్రీయ పరిశోధన. ఓకే, సో డెఫినేషన్ అండి. సో డెఫినేషన్ అంటే అంత పెద్దగా ఇంపార్టెంట్ అయితే ఉండదు. సో ఇక్కడ నెక్స్ట్ ఏవైతే నేను కలర్స్ చేశానో వాటిని ఎక్కువగా ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ స్కోప్ అనమాట. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ప్రివెంటివ్ యాక్షన్స్. సో పర్యావరణ మూలకాలు ఏవేవి అంటే భౌగోళికం, జీవశాస్త్రం మరియు రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం. సో ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎలా వస్తాయంటే కాలుష్యం వల్ల, ఓకే, వాతావరణ మార్పుల వల్ల మరియు వనరుల దుర్వినియోగం వల్ల మనకి పర్యావరణ సమస్యలు అయితే సంభవిస్తాయి. సో నెక్స్ట్ ప్రివెంటివ్ యాక్షన్స్ వచ్చేసి పర్యావరణ పరిరక్షణ కోసం చట్టాలు మరియు విధానాలను మనం పాటించాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ నీడ్స్ అండి, ఎన్విరాన్మెంటల్లో నీడ్స్. సో ఇక్కడ నీడ్స్ ఏమేమి ఉన్నాయంటే ప్రకృతి వనరుల పరిరక్షణ అనగా పునరుత్పాదక వనరులు వినియోగం చేయాలి. నెక్స్ట్ పర్యావరణ అనుభూతి అంటే ప్రకృతి సంబంధమైన అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్ మానవ ఆరోగ్యం, పర్యావరణ కాలుష్య ప్రభావాలు తగ్గించుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాముఖ్యత, ఓకే, ఇంపార్టెన్స్ అంటే వాతావరణ మార్పులకు పరిష్కారం అనగా పర్యావరణ మార్పులను ఎదుర్కోవడం. నెక్స్ట్ పునరుత్పాదక వ్యవస్థ పరిరక్షణ అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడడం. ఓకే, నెక్స్ట్ స్థిరమైన అభివృద్ధి అంటే భావి తరాలకు అవసరాలను అందించకపోవడంతో పాటు వనరులను సంరక్షించడం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ మనకి బిట్ట అడిగే అవకాశం అయితే ఉంది అనమాట ఈ ఏరియా నుంచి. ఓకే, పర్యావరణ విద్య అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ నిర్వచనం చూడండి, పర్యావరణ సమస్యలను గుర్తించి అవగాహన పెంచి పరిష్కార మార్గాలను ప్రోత్సహించడానికి శాస్త్రీయ విజ్ఞానాన్ని మరియు సామాజిక మార్గాలను ఉపయోగించే విద్యా ప్రక్రియ. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అండి, ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని యొక్క స్కోప్ సమాజంపై ప్రభావం అనగా పర్యావరణ సంబంధిత విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ విద్యార్థుల పాత్ర. ఓకే, పర్యావరణ పరిరక్షణలో బాధ్యతలై ఆచరణ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్యావరణ విద్య యొక్క చారిత్రాత్మక నేపథ్యం అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ అండి. ఓకే, 1972లో స్టాక్హోమ్ సమావేశం అంతర్జాతీయ స్థానంలో పర్యావరణంపై దృష్టి పెట్టింది. ఓకే, సో అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణంపై దృష్టి అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ 1987 ఓకే, బ్రూంట్లాండ్ నివేదిక స్థిరమైన అభివృద్ధి మరియు పద్ధతుల అభివృద్ధి అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ మూడో పాయింట్ 1992 రియో సదస్సు అంటే పర్యావరణ సంబంధిత గ్లోబల్ నిబంధిత అనేది చేయడం జరిగింది. ఓకే, పర్యావరణ సంబంధిత మరియు గ్లోబల్ నిబంధిత అనేది రియో సదస్సు 1992లో చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ పర్యావరణ దినోత్సవాల ప్రాముఖ్యత, ఇది వెరీ ఇంపార్టెంట్. సెలబ్రేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డేట్స్ ఇక్కడ బిట్టు అడిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అనమాట. ఓకే, సో ఫస్ట్ చూడండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 5వ తేదీన. ఓకే, సో పర్యావరణ అవగాహన కోసం అయితే ఇది చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ భూమి దినోత్సవం ఏప్రిల్ 22 అనగా భూమి పరిరక్షణపై దృష్టి పెట్టాలని ఏప్రిల్ 22వ తేదీ మనకి భూమి దినోత్సవంగా చేయడం అయితే జరిగింది.
నెక్స్ట్ మూడవది ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22 అంటే నీటి వనరులను సంరక్షణకు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకి బిట్టు ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పొల్యూషన్ ఫ్రమ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అండి. ఓకే, సో ప్లాస్టిక్ బ్యాగ్స్ మరియు కవర్ల కాలుష్యం వల్ల ఎలా వస్తాయో మనం ఒకసారి దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. సో ప్లాస్టిక్ వినియోగం, సో ఉపయోగించి వదిలేసిన ప్లాస్టిక్ బ్యాగ్స్ భూమిలో దాదాపుగా మనకి 500 సంవత్సరాల పైగా అయితే ఉండిపోతాయి. ఓకే, దానివల్ల జరిగే ప్రభావం ఏమంటే నేల నాణ్యత తగ్గిపోవడం, ఓకే, నీటి కాలుష్యం ఏర్పడడం, తర్వాత జీవులు పొరపాటు తినడం వల్ల మరణిస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ ప్లాస్టిక్ వల్ల అంత నష్టాలు అయితే మనకు ఉన్నాయి. నెక్స్ట్ పరిష్కారాలు, ఓకే, పునర్వినియోగ సదుపాయాలు. ఓకే, సో నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ ఉత్పత్తి వినియోగం, ఇవి పరిష్కారాల కింద అయితే మనకి వస్తాయన్నమాట. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణలో పాఠశాల భూమిక, సో ఇది లాస్ట్ టాపిక్ అండి ఇది. ఓకే, సో విద్యార్థుల అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ చారిత్రాత్మక కార్యక్రమాలు చేపట్టాలి, స్థిరమైన అభివృద్ధి అనేది ఉండాలండి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కాస్త కొంచెం ఓపిక పట్టాలి, అన్ని వీడియోస్ అయితే చేస్తాము. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ లాట్స్.